జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మెడికల్ కాలేజీలు రావు. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి దామోదర రాజనరసింహ కౌంటర్. యాదాద్రి పవర్ ప్లాంట్ 2వ యూనిట్ ట్రయల్ రన్ ప్రారంభం. భూ నిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలన్న మంత్రులు. బీఆర్ఎస్ లీడర్లు గాజులు పంపాలంటే ఫస్ట్ కేసీఆర్కే పంపాలి. పాడి కౌశిక్ రెడ్డి కమెంట్స్ పై మహిళా కాంగ్రెస్ ఆగ్రహం. సరస్వతి బ్యారేజ్లో 5 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన ఇసుక. బ్యారేజ్ గేట్లను కిందకి దించలేని పరిస్థితి. పదేళ్లుగా పరిష్కారం కాని బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు విద్యార్థుల డిమాండ్. వానలతో సింగరేణిలో ఆగిన ఉత్పత్తి. 300 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజీలో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గేట్ల కింద మేట వేసిన ఇసుకను తొలగించి 2 నెలలు కాకముందే మళ్లీ భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. బ్యారేజ్ మరమ్మతుల కోసం గత కొన్ని నెలలుగా 66 గేట్లు ఎత్తి నీటిని నిల్వ చేయకుండా దిగువకు వదిలారు అధికారులు. ప్రస్తుతం 18 వెంట్లలో 5 మీటర్లు ఎత్తు మేర ఇసుక మేటలు పేరుకుపోయాయి. దీంతో బ్యారేజ్ గేట్లను కిందకు దించలేని పరిస్థితి నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజీలో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. గేట్ల కింద మేట వేసిన ఇసుకను తొలగించి 2 నెలలు కాకముందే మళ్లీ భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. బ్యారేజ్ మరమ్మతుల కోసం గత కొన్ని నెలలుగా 66 గేట్లు ఎత్తి నీటిని నిల్వ చేయకుండా దిగువకు వదిలారు అధికారులు. ప్రస్తుతం 18 వెంట్లలో 5 మీటర్ల ఎత్తు మేర ఇసుక మేటలు పేరుకుపోయాయి. దీంతో బ్యారేజ్ గేట్లను కిందకి దించలేని పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్లాంట్లో 2వ యూనిట్ ట్రయల్ రన్ ప్రారంభించారు. ఆ తర్వాత పవర్ ప్లాంట్ పురోగతిపై టీజీ జెన్కో, బీహెచ్ఎల్ అధికారులతో సమీక్షించారు. ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సింక్రనైజేషన్ సంబంధించినటువంటి టర్బైన్ ని ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకోగలిగాం. ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, గత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏనాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లనే దీన్ని మనం ఈరోజు సాధించుకోగలిగాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మేము పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ 31 మార్చ్ 2025 కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది మేము పెట్టినటువంటి టార్గెట్. ఆ డేట్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5 యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి కాలక్రమేణా ఆ జరిగే పనులు, సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు, అట్లాగే రైల్వే వర్క్స్ కూడా, ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా
ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు 2400 మెగావాట్ యూనిట్లని 2400 మెగావాట్లని 3 యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోతాము. 5 యూనిట్లు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు, మార్చి 2025 కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన. ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవడం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చును సంబంధించి లెక్కగట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ను ఫిక్స్ చేస్తారు. మేము అంచనా వేస్తా ఉన్నాం ₹6.35 అందాజం ₹6.35 కల్లా మనం పర్ యూనిట్ ని కరెక్ట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్ గా ముందుకు పోగలిగితే ఇవ్వగలమనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకేస్తూ వెళ్తా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద, రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్ట్ కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిని రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి, ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరగడానికి, విద్యుత్ అవసరాలను అందించి స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాజెక్టు కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వారి విలువైనటువంటి భూముల్ని ఈ ప్రాజెక్టుకి అందించడం జరిగింది. అలా అందించినటువంటి భూ నిర్వాసితులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ ప్రాజెక్ట్ వచ్చేనాటికల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మా శంకర్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి సమావేశం దృష్టికి కూడా తీసుకుని రావడం. వీరి ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని ఆనాడు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో ఒక జాతీయ ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులకు భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా త్యాగదనులే. అటువంటి త్యాగదనుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ గౌరవించుకోవటం మనందరి బాధ్యత. కాబట్టి తప్పనిసరిగా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరి సంఖ్య లిస్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది. కాబట్టి వారిని సహేతుకంగా లెక్కగట్టి ఆయా కుటుంబాల్లో ఎవరెవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సిఎండి గారికి, ఈ శాఖ సంబంధించినటువంటి దీన్ని చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని ఈ సందర్భంగా ఈ ఇబ్బంది పడేది కాదు. ఎన్జీటీకి ఆనాడు ఈ ప్రాజెక్టులో ఉపయోగించేటువంటి కోల్లో దేశీయంగా ఇండిజీనియస్ గా దొరికేటువంటి కోల్ 50%, ఇంపోర్టెడ్ కోల్ 50% వాడతామని చెప్పి దాన్ని ఎన్జీటీకి సబ్మిట్ చేసి ఆ రోజు వాళ్ళు క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది. కాలక్రమేణా ఆ నిర్ణయాన్ని మార్చుకొని పూర్తిగా దేశీయ బొగ్గునే వాడుతున్నామని ముందుకు పోవటం వల్ల ఇచ్చినటువంటి క్లియరెన్స్ కొద్దిమంది పర్యావరణవేత్తలు ఎన్జీటీ వెళ్లటం వల్ల దాన్ని సస్పెండ్ పెట్టుతుంది. అలా సస్పెండ్ పెట్టిన దాన్ని తిరిగి మళ్లీ వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి ఉంటే ఇంత ఆలస్యం అయి ఉండేది కాదు. మా ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించిన రివ్యూ మొదలుపెట్టి
వెంటనే దీనికి సంబంధించిన ఎందుకు ఆగింది అనేటువంటి సమాచారం తెలుసుకొని ఈ ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చుకోకపోతే ప్రాజెక్టు కట్టడం అనేది ముందుకు పోదు కాబట్టి వెంటనే ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావలసినటువంటి పబ్లిక్ హియరింగ్ ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పబ్లిక్ హియరింగ్ ని కండక్ట్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్జిటి వారు సబ్మిట్ చేసి జూలై 5 కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సింక్రైజ్ సంబంధించినటువంటి టర్బైన్ ని ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకోగలిగాం. ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, గత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏనాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లనే దీన్ని మనం ఈరోజు సాధించుకోగలిగాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మేము పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ 31 మార్చ్ 2025 కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది మేము పెట్టినటువంటి టార్గెట్. ఆ డేట్స్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5 యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి కాలక్రమేణా జరిగే పనులు, సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు, అట్లాగే రైల్వే వర్క్స్ కూడా, ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకోగలిగి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు 2400 మెగావాట్ యూనిట్లని 2400 మెగావాట్లని 3 యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. 5 యూనిట్లు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు, మార్చి 2025 కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన. ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవడం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చును సంబంధించి లెక్కగట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ను ఫిక్స్ చేస్తారు. మేము అంచనా వేస్తా ఉన్నాం ₹6.35 అందాజం ₹6.35 కల్లా మనం పర్ యూనిట్ ని కరెక్ట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్ గా ముందుకు పోగలిగితే ఇవ్వగలమనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకేస్తూ వెళ్తా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద, రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి, ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరగడానికి, విద్యుత్ అవసరాలను అందించి స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాజెక్టు కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వారి విలువైనటువంటి భూముల్ని ఈ ప్రాజెక్టుకి అందించడం జరిగింది. అలా అందించినటువంటి భూ నిర్వాసితులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు
ఈ ప్రాజెక్ట్ వచ్చేకల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, వాళ్ళలో ఎవరెవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సిఎండి గారికి, ఈ శాఖకు సంబంధించినటువంటి దీన్ని చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని ఈ సందర్భంగా ఈ ఇబ్బంది పడేది కాదు. ఎన్జీటీకి ఆనాడు ఈ ప్రాజెక్టులో ఉపయోగించేటువంటి కోల్లో దేశీయంగా ఇండిజీనియస్ గా దొరికేటువంటి కోల్ 50%, ఇంపోర్టెడ్ కోల్ 50% వాడతామని చెప్పి దాన్ని ఎన్జీటీ సబ్మిట్ చేసి ఆ రోజు వాళ్ళు క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది. కాలక్రమేణా ఆ నిర్ణయాన్ని మార్చుకొని పూర్తిగా దేశీయ బొగ్గునే వాడుతున్నామని ముందుకు పోవటం వల్ల ఇచ్చినటువంటి క్లియరెన్స్ కొద్దిమంది పర్యావరణవేత్తలు ఎన్జీటీ వెళ్ళటం వల్ల దాన్ని సస్పెండ్ పెట్టడం. అలా సస్పెండ్ పెట్టిన దాన్ని తిరిగి మళ్ళీ వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి ఉంటే ఇంత ఆలస్యం అయి ఉండేది కాదు. మా ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించిన రివ్యూ మొదలుపెట్టి వెంటనే దీనికి సంబంధించిన ఎందుకు ఆగింది అనేటువంటి సమాచారం తెలుసుకొని ఈ ఎన్జీటీ క్లియరెన్స్ తెచ్చుకోకపోతే ప్రాజెక్టు కట్టడం అనేది ముందుకు పోదు కాబట్టి వెంటనే ఎన్జీటీ క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావలసినటువంటి పబ్లిక్ హియరింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. కౌశిక్ ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణకు పిలుపునివ్వాలని కోరారు. మహిళలను అగౌరవపరిస్తే చెప్పుదెబ్బలు తప్పవని చెప్పారు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే బయట తిరగనివ్వమని హెచ్చరించారు శోభారాణి. పాడి కౌశిక్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం మేము, చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు చేతగాని వాళ్ళు కాదు. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో 3.5 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో సగభాగమైనటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం బోనాలు బతుకమ్మలు నెత్తినబెట్టుకొని సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి పోరాట వారసత్వంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగ నిలబడ్డటువంటి మహిళల్ని నీవు అవమానపరుస్తున్నావా? గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు, చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చేతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది. అందుకే మిస్టర్ జాగ్రత్తగా ఉండు. ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఆడవాళ్ళంటే చులకన అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ మార్పులకు ప్రోత్సాహం కల్పించింది, బీజం వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో
బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం, పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటోగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు, వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి. సెప్టెంబర్ 17వ తేదీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. 17న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని జీవో కూడా రిలీజ్ చేసింది సర్కార్. సెప్టెంబర్ 17వ తేదీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. 17న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని జీవో కూడా రిలీజ్ చేసింది సర్కార్. ఇక ఈ జీవోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, సర్కార్ నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? అంటే ఈ సెప్టెంబర్ 17 దాని మీద గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్కలాగా దీన్ని జరుపుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే ఉన్నది. సమైక్య అయితే దీని మీద కొంతేమో విలీనం అని సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరపాలని, మరికొంతమంది విద్రోహ దినోత్సవం, విమోచన దినం, ఇట్లా రకరకాల చర్చ ఉంది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఇవి ప్రతి ఏటా సెప్టెంబర్ 17 రాగానే దీని మీద పెద్ద ఎత్తున కొంత చర్చ కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటిసారి 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మాదంతా కూడా ప్రజాపాలన ఉంటుంది, ప్రజల పాలన, మా ప్రభుత్వం అంతా కూడా ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెబుతుంది. అయితే ఈ సెప్టెంబర్ 17ను కూడా ఏదైతే ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని చెప్పుకుంటూ వస్తుందో, ఇక సెప్టెంబర్ 17ను కూడా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ రోజు సెప్టెంబర్ 17న ఏదైతే ఈ జాతీయ జెండాలు అన్ని జిల్లాలో కూడా జాతీయ జెండాలు ఎగరవేయాలి. తర్వాత కలెక్టరేట్లో, ఇక స్థానిక సంస్థల దాంట్లో, లోకల్ బాడీస్, అర్బన్ ఏరియాలో, గ్రామ పంచాయతీలలో అన్నిట్లో కూడా ఈ జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే మొత్తం 32 జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరు ఈ జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి దానికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేసింది ప్రభుత్వం. మనకు మొత్తం 32 జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల వారి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే మనకు ఈ షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదిలాబాద్ జిల్లాలో ఎగురవేస్తారు. ఇక తర్వాత ఈ భద్రాద్రి కొత్తగూడెంలో మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో ఈ జాతీయ జెండా ఎగరవేస్తారు. ఇక హన్మకొండ విషయానికి వస్తే మనకు కొండా సురేఖ మంత్రి, ఈ కొండా సురేఖ ఈ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హన్మకొండలో ఎగరవేస్తారు. ఇక జగిత్యాల విషయానికి వస్తే మనకు ఈ జగిత్యాలలో లక్ష్మణ్ కుమార్ ఈ విప్ గవర్నమెంట్ విప్ ఎవరైతే ఉన్నారో ఆయన జగిత్యాల జిల్లాలో ఈ జాతీయ జెండా ఎగరవేస్తారు. ఇక మనకు ఈ జనగామకు సంబంధించి బీర్ల ఐలయ్య, ఈయన గవర్నమెంట్ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇక తర్వాత కామారెడ్డి విషయానికి వస్తే మనకు పటేల్ రమేష్ రెడ్డి అక్కడ ఈ జాతీయ జెండాను ఎగరవేస్తారు. తర్వాత ఇక కరీంనగర్కి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్లో, తర్వాత ఖమ్మంలో బట్టి విక్రమార్క మల్లు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి ఖమ్మంలో ఈ జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇక మనకు ఈ మహబాద్ విషయానికి వస్తే మనకు ఈ మహబాద్లో రామచందర్ నాయక్ ఇక్కడ గవర్నమెంట్ విప్ రామచందర్ నాయక్ ఈయన జెండా ఎగరవేస్తారు. తర్వాత మంచిర్యాల విషయానికి వస్తే మనకు మంచిర్యాలలో మనకు హర్కర వేణుగోపాల్ ఇక్కడ మంచిర్యాలలో
జెండాను ఎగరవేస్తారు. తర్వాత మెదక్ విషయానికి వస్తే మనకు ఈ కేశవరావు ప్రభుత్వ అడ్వైజర్ కేశవరావు మెదక్లో జాతీయ జెండా ఎగరవేస్తారు. ఇక మేడ్చల్ విషయానికి వస్తే పట్నం మహేందర్ రెడ్డి ఈ జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇక హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇట్లా మొత్తం అదే ఆ రోజు ఉదయం 10 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, తర్వాత ఈ అర్బను, తర్వాత లోకల్ బాడీకి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఈ జాతీయ జెండా ఎగరవేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే రోజు దీన్ని సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం నిర్ణయించి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎవరు ఈ జాతీయ జెండా ఎగరవేస్తారో, ఎక్కడెక్కడ ఎగరవేయాలనే దాని మీద ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. రైట్ ఆదిగిరి, థ్యాంక్ యూ.